అంతకు మునుపు మంచిగానే చేసిండు గాని పోయిన తాపకే మంచిగా అరుచుకోలే. ఈ కిత్తకు కొత్తోళ్ళకి ఛాన్స్ ఇయ్యాల్సిందే. ఎప్పుడు గాలేనా మనోళ్ళని చూతా అరుచుకోవాలి కదా. కాక కింద ఆడకట్టుకు అంతా మన సైడే ఉన్నారు. పై 2 గల్లీలే జరంత అటు ఇటు ఉన్నాయి. గట్టిగా అరుచుకుంటే ఇటే వస్తారు. మీదికి గనబడకుండొచ్చు కానీ లోపట గిట్లనే ఉన్నది ఊర్లల్లా. పలానా తారీఖు పక్కా అని ఫిక్స్ అయితే అప్పుడు జోరు పెరుగుతుందబ్బా. అన్ని అనుకున్నట్టే అయితే వచ్చే నెలలనే పంచాయతీ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందుల్లో. బీసీలకు 42% రిజర్వేషన్లు ఫైనల్ చేసే పనులున్నది సర్కారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను జిల్లాలకు పంపి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రిజర్వేషన్లు ఓకే చేయాలని ఆర్డర్ వేసింది. రేపటెల్లుండిగా పని ఒడిపించి అటెన్క సర్కార్ జీవో ఇచ్చి ఓట్లు పెట్టే కోపున్నదట. బీసీ బిల్లు సెంటర్ల పెండింగ్ పడే వరకు గవర్నమెంట్ గిట్లా డిసైడ్ చేసిందన్నట్టు. ఒకవేళ ప్రతిపక్షాలు కేసులు వేసినా కోర్టు ఆర్డర్ ప్రకారం ఏం చేయాలనేది సుతా ముందుగానే ఆలోచన చేసిండ్రట. కోర్టు స్టే ఇస్తే పార్టీ లెక్కన బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. ఏదెట్లున్నా అక్టోబర్ లో ఓట్ల గంట కొట్టుడే అనుకొస్తున్నారు. మొదలు ఎంపీటీసీ అటెన్క సర్పంచ్ ఎన్నికలు పెట్టొచ్చురట. ఊర్లలో ఆఫీసర్లు ఎలువని నడవబట్టి 7.5 వస్తుండే. ఇంకా ఆలస్యం చేస్తే డెవలప్మెంట్ పనులు ఆగిపోతాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు అంతా రెడీ చేస్తున్నారు అన్నట్టు. 2 రోజులు ఆగితే క్లియర్ గా తెలుస్తుంది కానీ గవర్నమెంట్ ఓట్లు పెడతానికి తొవ్వ సాఫ్ చేస్తుంది కాబట్టి పోటీ చేస్తోళ్ళు సుతా తయారుండుర్రి మరి.